పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, మెతాకాబోదు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారూహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతేరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతను బాలద్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషెతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లో తాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెపేరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఈదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలును. ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అన్హరాతు, రబ్బీతు, కిష్యోను, అబేసు, రెమెతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బేత్పస్సేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, హసచీమ, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహల్లి, బెతేను, అక్షాపు, అలమ్మేలెకు, అమాదు, మిషయలు. పడమట అది కర్మేలు వరకును షీహోర్ లిబ్నాతు వరకు సాగి తూర్పు దిక్కున బేత్దాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతెమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయన్నన్నీములోని సింధూరవనమును, అదామీ అను కనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనో తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుకోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జెరుహమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హోరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి.
వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా ఎస్తాయోలు, ఇర్షెమెషు షేల్బీను, అయ్యాలోను ఎతాయేలోను, తిమ్నా ఎక్రోను ఎత్తెకే, గిబ్బెతోను బాలాతా యెహూదు, బెనేబెరకు గత్రిమ్మోను, మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములోనున్న తిమ్నా తెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రము యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.